నమస్తే, వెల్కమ్ టు E69 న్యూస్. డిజిటల్ అయాన్ సెంటర్లో విద్యార్థులపై అక్రమ వసూళ్లు. ఐసెట్ విద్యార్థులలోంచి బలవంతపు వసూలు, ప్రైవేట్ పరీక్ష కేంద్రాల దోపిడీపై తీవ్ర విమర్శలు. మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లా కీసరలోని TCS అయాన్ డిజిటల్ జోన్ డిజిటల్ అయాన్ సెంటర్లో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు హాజరైన ఐసెట్ ప్రవేశ పరీక్ష సందర్భంగా పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థుల వద్ద నుంచి బ్యాగులు, మొబైల్ ఫోన్లు, ఇతర వ్యక్తిగత వస్తువులు డిపాజిట్ చేయడానికి ఒక్కొక్కరికి 50 చొప్పున వసూలు చేయడం వివాదాస్పదంగా మారింది. పరీక్ష కేంద్రాల వద్ద సాధారణంగా విద్యార్థుల భద్రతా సౌకర్యాల కోసం నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అయితే కీసరలోని ఈ కేంద్రంలో మాత్రం విద్యార్థులకు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా మీ వస్తువులు ఇక్కడే ఉంచాలంటే డబ్బులు చెల్లించాలి అనే పరిస్థితి సృష్టించబడిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పరీక్ష సమయానికి ఆలస్యం అవుతుందనే భయంతో తమ వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు, బ్యాగులు ఎక్కడ ఉంచాలో తెలియక గత్యంతరం లేక చాలా మంది విద్యార్థులు 50 రూపాయలు చెల్లించి డిపాజిట్ చేయాల్సి వచ్చిందని వారు వాపోతున్నారు. ఈ అంశంపై కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు ప్రశ్నించగా నిర్వాహకుల నుంచి వచ్చిన సమాధానం మరింత వివాదానికి దారితీస్తుంది. ఇది ప్రైవేట్ సంస్థ, మా ఇష్టం వచ్చినట్లు రేట్లు నిర్ణయిస్తాం, ఇష్టం లేకపోతే బయట రోడ్డుపై పెట్టి వెళ్ళండి అంటూ బాధ్యతారహితంగా నిర్లక్ష్యంగా మాట్లాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావడమే కాకుండా వారి బలహీన పరిస్థితిని ఆసరాగా చేసుకుని జరుగుతున్న బహిరంగ దోపిడీకి నిదర్శనమని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇంకా ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఈ అంశాన్ని ప్రశ్నించేందుకు లేదా ఫిర్యాదు చేయడానికి పరీక్ష కేంద్రంలో సంబంధిత అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడం, పరీక్ష నిర్వహణలో పారదర్శకత, బాధ్యత అనే అంశాలు ఎక్కడా కనిపించకపోవడం పట్ల విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లూరి వెంకట్ కౌశిక్ తీవ్రంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ పరీక్షలకు వచ్చే విద్యార్థులను ఆదాయ వనరులుగా చూసి ప్రైవేట్ సంస్థలు అక్రమ వసూళ్లకు పాల్పడడం దారుణం. విద్యార్థుల పరిస్థితిని ఆసరాగా చేసుకుని జరుగుతున్న ఈ బహిరంగ దోపిడీని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? వెంటనే ఇలాంటి సంస్థలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే విద్యార్థి సంఘాల తరపున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఘాటుగా హెచ్చరించారు. విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఒకే స్వరంతో ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే అన్ని ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఉచిత లాకర్ లేదా డిపాజిట్ సదుపాయం తప్పనిసరిగా కల్పించాలి. విద్యార్థుల భద్రతా సౌకర్యాలను వాణిజ్యంగా మార్చే ఇలాంటి చర్యలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న ఇలాంటి అక్రమ వసూళ్లపై ప్రభుత్వం, సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మరియు అలాగే జనసేన పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగ అడాక్ కమిటీ మెంబర్. ఏదైతే ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే సెట్ ఎగ్జామ్స్లో వివిధ రకాలకు సంబంధించిన సెంటర్లు ఏదైతే ఎగ్జామ్ సెంటర్లు పడుతున్నాయో అక్రమంగా వసూలు చేసే విధానాన్ని మీద ప్రశ్నించడం జరుగుతుంది. అయితే ఈరోజు అయాన్ డిజిటల్ సంస్థ మేడ్చల్, మల్కాజ్గిరిలో కేసరి ప్రాంతంలో ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఎగ్జామ్ పట్టడం జరిగింది ఐసెట్కు సంబంధించి. అక్కడ ఏదైతే విద్యార్థుల దగ్గర నుంచి లగేజ్ పెట్టడానికి, ఫోన్లు పెట్టడానికి ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి వాసంతి వైబ్రేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏదైతే 50 రూపాయల నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. నేను అడుగుతున్నా, ఇక్కడ నుంచి ఏదైతే సెట్ ఎగ్జాములకి రాయటానికి ఏదైతే 600 నుంచి 1000 రూపాయల ఫీజులు కడుతున్నారో అవి గవర్నమెంట్కి కడితే గవర్నమెంట్ వాళ్ళకి ఏదైతే ఈ ఏర్పాట్లు చేయడానికి, వసతులను కల్పించడానికి ఛార్జెస్ ఇస్తుంది. అయినా కానీ వీళ్ళు అక్రమంగా, అన్యాయంగా విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారు. ఖబర్దార్ బిడ్డ, మీ మీద పోరాటం చేస్తాం ఖచ్చితంగా. అక్కడ అధికారులు కూడా లేకపోవటం పరిస్థితి వర్ణాతీతంగా ఉంది. ఏంటంటే అక్కడ అధికారులు కంప్లైంట్ ఇచ్చి దాని మీద చర్యలు తీసుకోమంటానికి కూడా లేదు. అక్కడ ప్రశ్నించిన విద్యార్థులు మా బంధువుల ద్వారా మిత్రులను తీసుకొని పోతే జరిగిన అన్యాయం మీద పోరాటానికి పోతే మీకు నచ్చింది చేసుకోండి అనే పరిస్థితికి వచ్చింది. మీకు 50 రూపాయలు లేనప్పుడు మీరు ఎందుకు ఎగ్జామ్ రాయడానికి వస్తున్నారు, నడి రోడ్డు మీద పడేసిపోండి అనేది ఈ వ్యవస్థ వ్యవహరిస్తుంది. వాళ్ళని ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, వాళ్ళ మీద బలమైన పోరాటం చేస్తామని బీసీ విద్యార్థి సంఘంగా ఖండిస్తున్నాం. వాళ్ళకి ఏదైతే ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసి వాళ్ళకి సంబంధించిన సాక్ష్యాలను మేము అందిస్తాం. ఖచ్చితంగా ఇట్లాంటి వాటి దోపిడీలను అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.